పామిస్ట్రీ ప్రకారం చేతి హస్తరేఖల్లో రవి రేఖ దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి. ఒకవేళ చేతి రేఖల్లో ధనరేఖ కనుక లేకున్నా కానీ ఒక రవి రేఖ ఉంటే దానివల్ల ఎన్నో యోగాలు కలుగుతాయి. అలాంటి రవి రేఖ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది మీకు ఒక వీడియో ద్వారా చూపిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్. ఇది ఉంగరం వేలు. ఉంగరం వేలు అంటే ఉంగరం వేలు కిందకి వెళ్ళి హార్ట్ లైన్ హృదయ రేఖ నుండి పైనుండి ఒక లైన్ డైరెక్ట్ వెళ్ళి ఉంగరం వేలు మీకే వెళ్తుంది. దీనివల్ల దీన్ని రవిరేఖ అంటది. ఈ రవిరేఖ జాతకునికి కనుక కరెక్ట్గా ఉంటే ధనయోగాలతో పాటు జీవన విధానాన్ని సూచించుట రవిరేఖ ప్రాయంగా గమనించవలసి ఉంటుంది. జాతకుడు ఆత్మస్థైర్యంతో పాటు స్వశక్తి అసమాన మేధస్సుతో జీవితంలో వృద్ధి చెంది చాలా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఈ రవిరేఖ చూపెడుతుంది. హస్తం మధ్య నుండి రవి స్థానం వరకు ఎక్కడ దిగకుండా ఇక్కడ నుండి ఇక్కడ వరకు డైరెక్ట్ ఎక్కడ కటింగ్ లేకుండా రవిరేఖ కనుక ఉంటే ఐశ్వర్యాలకు పేరు ప్రఖ్యాతులకు కీర్తిని సూచిస్తుంది. వెడల్పు కలిగిన వంకలు తిరిగిన మందపాటి రవిరేఖ లోపించిన వెడల్పుగా ఉండి వంకలు తిరిగి ఇలాంటి కనుక రేఖ ఉంటే రవిరేఖ కనుక ఉంటే గుండె జబ్బులు నరాల బలహీనత సూచిస్తుంది. ఈ రవిరేఖ చాలా సరైన రవిరేఖ ఉంటే చాలా గొప్ప గొప్ప అవకాశాలు తను వెతుకుంటూ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫ్రెండ్స్, రవిరేఖ గురించి మీకు వివరించడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇంకా ఇలాంటి చాలా వీడియోస్ మీకు పామిస్ట్రీ వీడియోస్ మీకు చూపిస్తాము. జిఎస్ వాస్తు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.